స్వరాజ్ న్యూస్ సమాజహితమే మా స్వరం. అతి తక్కువ కాలంలోనే అశేష ప్రేక్షకాదరణ పొందిన స్వరాజ్ న్యూస్. గ్రామాల్లో సమస్యలు ఉన్నాయా? ఆఫీసర్లకు చెబితే పనిచేయట్లేదా? మీ సమస్యలు అట్లనే పెండింగ్లో ఉన్నాయా? మీ దృష్టికి ఏదైనా సమస్య వచ్చిందా? ప్రజాహితం కోరే సమస్య ఏదైనా ఉంటే మాకు తెలపండి. డీటెయిల్స్, ఫోటోలు, వీడియోలు షేర్ చేయండి. మీరే మీ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టే రిపోర్టర్ కావచ్చు. సమస్య కనిపించిందా? వీడియో లేదంటే ఫోటోలు పంపించండి. దాన్ని మేము జనానికి చూపిస్తాం. స్వరాజ్ న్యూస్ వాట్సాప్ నంబర్ 9441623078. స్వరాజ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దక్షిణ అమెరికాకు చెందిన లాతామ్ ఎయిర్లైన్స్ విమానానికి తప్పిన పెను ప్రమాదం. విమానం టేకాఫ్ అయ్యే క్రమంలో రన్వేను తాకిన తోక భాగం. అస్సాంలో ఓ జర్నలిస్టుకు ఊహించని అనుభవం. రిపోర్ట్ చేసే సమయంలో పట్టుతప్పి నదిలో పడిపోయిన జర్నలిస్ట్. కొలనుకొండ హరే కృష్ణ గోకుల క్షేత్రాన్ని శనివారం సందర్శించిన సీఎం. ప్రజాసేవ కోసం వెంకటేశ్వరుడే తనను బతికించాడన్న చంద్రబాబు. శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరిన శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకెపూడ గాంధీ. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. విజయవాడలోని ఓ హోటల్లో ఫుడ్ ప్రాసెసింగ్ అవకాశాలనే అంశంపై సెమినార్. హాజరైన మంత్రి పార్థసారథి. అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ వివాహ వేడుకల్లో సందడి చేసిన మహేష్ బాబు. మహేష్ బాబు కొత్త స్టైల్ చూసి ఫుల్ ఖుషి అవుతున్న అభిమానులు. దక్షిణ అమెరికాకు చెందిన లాతమ్ ఎయిర్లైన్స్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఇటలీలోని మిలాన్ మాల్ఫెన్సా ఎయిర్పోర్ట్ నుంచి బోయింగ్ 777-300 కు చెందిన విమానం టేకాఫ్ అయ్యే క్రమంలో దాని తోక భాగం రన్వేను తాకింది. అలా కొన్ని వందల మీటర్ల దూరం వరకు రన్వేను ఒరుసుకుంటూ ముందుకు దూసుకువెళ్లింది. ఈ సమయంలో దట్టమైన పొగలు వచ్చాయి. గమనించిన ఫ్లైలెట్లు అదే ఎయిర్పోర్ట్లో తిరిగి అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఈ ఘటన ఈ నెల 9న జరిగింది. అస్సాంలో ప్రస్తుతం భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో పలు ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి. ఈ క్రమంలో ప్రజల ఇబ్బందుల గురించి రిపోర్ట్ చేసేందుకు వెళ్లిన ఓ జర్నలిస్టుకు ఊహించని అనుభవం ఎదురైంది. నది పక్కనే నిల్చుని ప్రజలతో మాట్లాడుతున్న ఆ జర్నలిస్టు పట్టుతప్పి నదిలో ఒడిచిపోయాడు. ఇక అదృష్టవశాత్తు ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు. దీంతో ఆ జర్నలిస్టుకు త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. আবেগিক হয়ে গেছে, এটি এনেকা একটা পরিস্থিতি হয়ে গেছে যে উপায় নহওয়া অবস্থা। గుంటూరు జిల్లా కొలనుకొండ హరే కృష్ణ గోకుల క్షేత్రాన్ని సీఎం చంద్రబాబు నాయుడు సందర్శించారు. వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలో భాగంగా అనంతశేష స్థాపన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, మంచి చేసే వారికి రాష్ట్రంలో ఎలాంటి స్పీడ్ బ్రేకర్లు ఉండవు, మంచుకి చిరునామాగా ఏపీ ఉంటుందన్నారు. హరే కృష్ణ సంస్థ నేతృత్వంలో దైవ మానవ సేవలు సమానం. శ్రీవారి దయతోనే అలిపిరి బ్లాస్ట్ నుంచి బయటపడ్డారన్నారు ఆయన. వెంకటేశ్వర స్వామిని నాకు ప్రాణభిక్ష పెట్టారని చంద్రబాబు నాయుడు అన్నారు. నేను ఎప్పుడు వెంకటేశ్వర స్వామి మా ఇంటి కులదైవం,
మా ఇంట్లో నుంచి నేరుగా చూస్తే మంగాపురం సైడు గోపురం అక్కడంతా కూడా 3 నామాలు కనబడుస్తూనే ఉంటాయి. ఇంట్లో నుంచి పైన ఎక్కి చూస్తే తిరుమలలో ఉండే 3 నామాలు ఇంటి దగ్గర నుంచి చూసే అవకాశం వస్తుంది. నేను నమ్మిన దేవుడు, నమ్ముతున్న దేవుడు, నేను ప్రార్థించే దేవుడు వెంకటేశ్వర స్వామి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతిరోజు ఒక 2 నిమిషాలే నేను ఒకటే కోరుకుంటాను. దండం పెట్టుకొని 1 నిమిషం ప్రార్థన చేసి, ఇప్పుడు ఒకసారి చూస్తే నాకు ప్రాణ భిక్ష పెట్టింది కూడా వెంకటేశ్వర స్వామి. అదొక మిస్టరీ కూడా. 2003లో నా మీద 23 క్లేమోర్ మైన్స్ ని బ్లాస్ట్ చేస్తే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణభిక్ష పెట్టాడు. ఏదో చెయ్యాలని ఆ రోజు నన్ను కాపాడాడు. అలాంటి వెంకటేశ్వర స్వామిని నేను ప్రార్థించేది, నాకు శక్తి, సామర్థ్యాన్ని, తెలివితేటలు ఇవ్వండి. ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1 జాతిగా ఉండడానికి ఆశీర్వదించండి. ప్రపంచంలోని ఇండియన్స్ అందరూ కూడా గ్లోబల్ సర్వీసెస్ అంటే ప్రపంచంలో ఉండే ప్రజలకు సేవలు అందించే అవకాశాన్ని. కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అమృత్ నగర్ కు చెందిన అన్వర్ బాషా తన భార్య రేష్మ హత్య చేసి ఎవరికి తెలియకుండా రిజర్వ్ ఫారెస్ట్ లో పూడ్చిపెట్టాడు. అన్వర్ బాషా కనిపించడం లేదని చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో పోలీసులు అన్వర్ బాషాను విచారించగా భార్యను హతమార్చి పూడ్చిపెట్టినట్లుగా ఒప్పుకున్నాడు. ఎందుకంటే వాళ్ళ అమ్మ చేసిన కారణాల వల్ల వాళ్ళ అమ్మ ఈ పాప ఉండకూడదు, వేరే పాపను పెళ్లి చేయాలని చెప్పి వాళ్ళ అమ్మ ద్వారా ఈ పిల్లోడు వాళ్ళ స్నేహితులు కలిపి చనిపోయారు. అంటే వాళ్ళ అమ్మ వేరే అమ్మాయి ఇచ్చి పెళ్లి చేయాలని చెప్పి వీళ్ళిద్దరి తరపున వాళ్ళ అమ్మే మనస్పర్ధలు సృష్టించి చంపేట్టుగా ప్రేరేపణ చేసింది వాళ్ళమ్మ. ఇతను వాళ్ళ అమ్మవారిని నమ్మి అతడు, అతని స్నేహితులు, వాళ్ళ బంధువులు ప్రోద్బలంతో ఈ పాపను ఒంటరిగా తొలగిపోయి ఇసుక దిన్నెల్లో గొంతు నిలిమి చంపేయాడు. ఇసుక దిన్నెలో ఎక్కడ? అయ్యప్ప స్వామి టెంపుల్ వెనకాల ఇసుక దిన్నె. చంపింది అమృతనగర్లో చంపి ఇక్కడ బాడీ తీసుకుని వచ్చి గుడిచారని చెప్పేసి కాదు ఆరోపణలు. పోలీస్ స్టేషన్లో సార్ వాళ్ళు చెప్పిన ప్రకారం అయ్యప్ప స్వామి గారిని చంపారు అని సార్ వాళ్ళు చెప్పారు. అక్కడ చంపి అక్కడే పూడ్చారు. అది మనకు తెలియదు సార్. మీరు అనేది అదే కదా? అదేనా కాకపోతే ఇంకోటి? అతను గొంతు నిలిపి చంపి బూడ్చిపెట్టినారు. సరెండర్ అయ్యి ఎక్కడ గొంతు నిలిమి అక్కడ అయ్యప్ప దేనికి ఆ పరిసరంలో ఇసుక దిన్నెలో అమృతం కాదు. అక్కడికి తీసుకెళ్లి అడవి ప్రాంతంలో లేదు సార్. ఈ అయ్యప్ప టెంపుల్ కానీ ఇసుక దిన్నెలలో చంపి అతడు అతని స్నేహితులు చంపి బూడిచిపెట్టినారు. ఇసుక మిందంది గొంతు నిలిపి చంపా. గత మాసం జిల్లాలో 185 కోట్లు పింఛన్లు లబ్ధిదారులకు అందించామని, ఆగస్టు 1న సచివాలయ సిబ్బందితో ఇంటి వద్దే పింఛన్లు అందిస్తామని జిల్లా కలెక్టర్ చేతన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం హిందూపురంలో విలేకరులతో మాట్లాడుతూ అన్నా క్యాంటీన్లు ఆగస్టు 15న ప్రారంభించేందుకు వాటి మరమ్మతులు చేస్తున్నట్లుగా వివరించారు. పెనుకొండ సబ్ కలెక్టర్ అపూర్వ భరత్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజశేఖర్, డిఎస్పీ పాల్గొన్నారు. వాళ్ళ డీడీ కూడా వచ్చారు ఈరోజు. ఇంకోటి ఏంటంటే వెటర్నరీ ట్రీట్మెంట్స్, అనిమల్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ ఇవ్వడం వల్ల అక్కడ కొంచెం జూనోటిక్ ఇష్యూస్ కూడా ఉన్నాయని వాళ్ళు కూడా రైజ్ చేశారు. ఇందులో భాగంగా ఏదైనా వేరే ఆల్టర్నేటివ్ బిల్డింగ్స్ ఉంటాయా ఏంటి అనేది బార్ అసోసియేషన్లో కూడా వాళ్ళతో కూడా డిస్కస్ చేసి వాళ్ళు కూడా ఒక కన్విన్సింగ్గా ఏదైనా బిల్డింగ్ ఇన్సెట్ చేయండి అని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా ఇక్కడ హిందూపూర్లో కూడా పెనుకొండ డివిజన్ సబ్ కలెక్టర్ గారు కూడా చూసి ఇక్కడ వాళ్ళు కూడా ఇది ఫర్దర్ ఏముందో డే టు డే యాక్టివిటీస్ ఉన్నాయి అది కూడా వాళ్ళు కూడా ఫాలోఅప్ చేస్తారు. సో దట్ మనకు ఒక ఇప్పుడు బిల్డింగ్ ఆల్రెడీ కొంచెం డైలాపిటేటెడ్ కండిషన్లో ఉండడం వల్ల వాళ్ళు కూడా హైకోర్టుకి అప్రోచ్ అయ్యి ఆల్రెడీ దే ఆర్ ఆల్సో రెడీ టు గెట్ కొత్త బిల్డింగ్ తీసుకోవడానికి వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. కొన్ని 2 కోర్ట్స్ వాళ్ళు కూడా షిఫ్ట్ అవ్వడానికి ఆల్టర్నేటివ్ ప్లేస్ టెంపరీ ఒక 1-2 ఇయర్స్ కావాల్సి వస్తుంది. ఎందుకంటే కోర్ట్ అనేది రెగ్యులర్ యాక్టివిటీ డే టు డే నడుస్తుంటుంది, పిటిషనర్స్ వస్తూ ఉంటారు, కేసెస్ ఉంటాయి కాబట్టి. సో అందుకోసం వాళ్ళు కూడా కన్విన్సింగ్ అయ్యి వెటర్నరీ అనేది ఏముందో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అని అర్థం చేసుకుంటారు. అంటే ఈ టైం పీరియడ్లో వాళ్ళు కూడా ఒక ఐడెంటిఫై చేసి 2-3 మంత్స్లో ఐడెంటిఫై చేసుకుంటారు. ఫర్దర్ ప్రాసెస్ ఎలాగని మనం తీసుకెళ్తాం.
దీనికోసం ఈ విజిట్ హిందూపూర్ రావడం జరిగింది. అన్నీ కూడా రెగ్యులర్ యాక్టివిటీస్ ఉన్నాయి, ఎవరైనా ఉంటే ఇవ్వచ్చు. బట్ చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 3 రోజుల పాటు జరిగిన సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు శుక్రవారం వైభవంగా ముగిశాయి. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేలుకొలిపి తోమాల శివ కొలువు పంచాంగ శ్రావణం సహస్ర నామార్చన నిర్వహించారు. అనంతరం కళ్యాణ మండపంలో సాయంత్రం వేడుకగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి ఉంజల సేవ జరిగింది. ఖమ్మం జిల్లా వెంసూరు మండలం పరిధిలోని వెంసూరు గ్రామ పంచాయతీలో డబుల్ బెడ్రూమ్ నివాసులకు గత కొంతకాలంగా కురుస్తున్న వర్షాలతో రోడ్లు మొత్తం బురదమయమై మోటార్ సైకిల్ గాని ఆటోలు గాని కనీసం నడవడానికి కూడా అవకాశం లేక నానా ఇబ్బందులు పడుతున్నారని, అత్యవసర పరిస్థితుల్లో కనీసం అంబులెన్స్ కూడా వచ్చే పరిస్థితి లేదని, ప్రభుత్వ అధికారులు కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదని అధికారులు వెంటనే జోక్యం చేసుకుని ఏర్పాట్లు చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దండు ఆదినారాయణ డిమాండ్ చేశారు. రోడ్డుపై బురదతో నాట్లు వేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షం కారణంగా బురదతో నీళ్లు ఎటూ పోక నిల్వ ఉండి దోమలు పెరిగి జ్వరాలు విపరీతంగా వస్తున్నాయని, ప్రతి ఇంట్లో జ్వర పీడితులు ఉన్నాయని, ప్రభుత్వ అధికారులు ముఖ్యంగా ఎండీఓ జోక్యం చేసుకుని ఈ సమస్యను పరిష్కరించాలని, లేదంటే ఎండీఓ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దోమల ముందు వెంటనే 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 వేంసూరు మండలం వేంసూరు గ్రామ పంచాయతీ పరిధిలో డబుల్ బెడ్రూమ్ వాసులకి ఇటీవల కురుస్తున్నటువంటి వర్షాల వల్ల ఈ ప్రాంతం అంతా కూడా బురదమయమై రోడ్లు మొత్తం కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి. మోటార్ సైకిల్ కానీ సైకిళ్ళు కానీ కనీసం మామూలుగా నడిచెళ్ళేటువంటి పరిస్థితి కూడా లేకుండా పోయింది. అత్యవసర పరిస్థితి అయితే కనీసం అంబులెన్స్ కూడా ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మండల కేంద్రానికి కోతవేటు దూరంలో ఉన్నటువంటి యొక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో సిమెంట్ రోడ్లు కావాలని చెప్పి, డ్రైనేజీలు కావాలని చెప్పి అనేక సార్లు అధికారుల దగ్గరికి వెళ్ళాం. ఇదిగో అదిగో చెప్తున్నారు తప్ప పట్టించుకోవడం లేదు. ఎలా ఈరోజు యొక్క డబుల్ బెడ్రూమ్ అసలు కాలనీలో నాట్లు వేసి, రోడ్ల మీద నాట్లు వేసి నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితిని ఇలా మనం చూడొచ్చు. ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నా కానీ గ్రామ పంచాయతీ అధికారులు, మండల అధికారులు మా దగ్గర నిధులు లేవు, డబ్బులు లేవు అని చెప్తున్నారు తప్ప కనీసం ఇక్కడికి వచ్చి ఏం జరుగుతుందనేటువంటి చూసే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా ఎండీఓ గారు జోక్యం చేసుకుని ఈ యొక్క కాలనీకి రావాలా, పరిశీలన చేయాలా, ఇక్కడ సిమెంట్ రోడ్డు ఏర్పాటు చేయాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ఇలా డ్రైనేజ్ సౌకర్యం లేదు. సంగారెడ్డి జిల్లా కంకి మండలం పరిధిలోని రాసోలు గ్రామానికి చెందిన వైష్ణవ సాంప్రదాయ భజన మండలి భక్తులు దేవునివాసి జగద్గురు సంత తూకారం మహారాజ్ అభంగాలను సుమధురంగా ఆలపిస్తూ పరిసర గ్రామాల 11 హనుమాన్ మందిరాలకు వర్షం సమృద్ధిగా కురవాలని పాదయాత్ర చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ మాదిరిగా పాదయాత్ర చేయడం వల్ల వర్ణుడు కరుణించి వర్షం సమృద్ధిగా కురిసి పాడి పంటలను, పశుపక్షాదులను జీవింపచేస్తాడని శ్రద్ధా భక్తితో పాదయాత్రను చేపడుతున్నామని అన్నారు. అనది కాలం నుంచి మా పూర్వీకులు ఆచార నియమాలను పాటించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వైష్ణవ సాంప్రదాయ భజన భక్తులు పాల్గొన్నారు.
రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం చినరామన్నయ్యపేట పంచాయతీలో వైసీపీ హయాంలో జరిగిన పోలవరం నిర్వాసితుల భూ కుంభకోణం ప్రాజెక్టుని అడ్డం పెట్టుకుని గిరిజనులను మోసం చేసి నకిలీ ధ్రువపత్రాలు తయారు చేసి అధికారులను లంచాలతో మభ్యపెట్టి కోట్ల రూపాయలు భూ కుంభకోణానికి పాల్పడ్డారని దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నారా లోకేష్ స్పందించి చర్యలు తీసుకోవాలని బాధితుడు మట్ట మోహన్ బాబా గౌడ్ తెలిపారు. అక్కడ ఆ రైతులకు రావాల్సిన సొమ్మును కొంతమంది దళారులు, ఆ దళారులో ముఖ్యులైన కోమల కిషోర్ సత్యనారాయణ, శిరసం పెద్దబుల్ ద్వారా ఇలాంటి వాళ్ళు మరి వీళ్ళు బోకరేజ్ చేసి కొంతమంది ఆఫీసులతో కుమ్మక్కై ఈ భూమి యొక్క డబ్బులను మరి వాళ్ళు కాజేశారండి. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆఫీసుల చుట్టూ అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారండి. వాళ్ళకి వైసీపీ గవర్నమెంట్ కొమ్ము కాసండి. వైసీపీ నాయకులైన మరి శిరసం పెద్దబ్బుల భార్య జడ్పీటీసీ ప్రజెంట్ జడ్పీటీసీ కింద ఉందండి. ఆవిడ యొక్క అండదండలు, అలాగే అనంతబాబు యొక్క అండదండలతోటి వీళ్ళంతా కూడా కోమల కిషోర్ గారు వాళ్ళు కూడా దొంగ పట్టాలు తయారు చేయించి ఆ భూమి యొక్క డబ్బులను కాజేశారండి. దాని మీద వీరంతా కూడా ఏఎస్ఆర్ జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి పాడేరు వెళ్ళారండి. వెళ్తే ఆయన వెంటనే కూడా స్పందించి దీనిపై వెంటనే విచారణ జరపాలని చెప్పి పోలవరం ప్రాజెక్టు ఆఫీస్ వారికి వెంటనే దాని మీద ఒక లెటర్ పెట్టారండి. దాని మీద పోలవరం ప్రాజెక్టు వారు పోలీసు వారికి రాసి దీని మీద ఇంట్రాగేషన్ చేయగా ఆ ఇంట్రాగేషన్లోనే ఇవన్నీ కూడా దొంగ పట్టాల కింద తేలి దాని మీద ఈ 2,25,00,000 రూపాయలు కూడా వాళ్ళ నుంచి రికవర్ చేయాలని చెప్పి వాళ్ళకు ఆర్డర్ వేశారండి. దాని మీద ఈ రోజు వరకు కూడా ఏ విధమైన కదలిక లేదండి. 2 సంవత్సరాలు పూర్తయినా కానీ దాని మీద ఈ రోజు కూడా ఛార్జ్ షీట్ వేయలేదండి. తర్వాత అలాగే గోకారం చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మరి వీళ్ళంతా కూడా వంతల రాజేశ్వరి గారు ఆధ్వర్యంలో కలిసినప్పుడు మరి దీని మీద మేము సిబిఐ ఎంక్వైరీ చేసి ఇందులో ఉన్న తిమింగళాలను బయటికి లాగుతామని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగిందండి. దీన్ని మరి దయచేసి లోకేష్ గారు మరి ఆయన దృష్టిలో పెట్టడానికి మేము అంతా కూడా సిద్ధమయ్యామండి. సరే, ఇది ఎలాగుండగా 83 ఎకరాల భూమిని మరి ఒక కొండని, ముంపులో లేని కొండని మరి ఈ దళారులంతా కూడా ఏకమయ్యి మరి శేర్లింగంపల్లిని నియోజకవర్గపు ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. ఎమ్మెల్యే గాంధీతో పాటు శేర్లింగంపల్లి నియోజకవర్గానికి చెందిన పలువురు కార్పొరేటర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. శేర్లింగంపల్లి కార్పొరేటర్ నాగేందర్ యాదవ్, మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, హైదర్ నగర్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస్ తదితరులు ఎమ్మెల్యే గాంధీతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. విజయవాడలోని హోటల్లో ఫుడ్ ప్రాసెసింగ్ అవకాశాల అంశంపై అలాగే సిసిఐ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన సెమినార్లో మంత్రి పార్థసారథి పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని, పరిశ్రమల స్థాపనకు రాష్ట్రంలో అనువైన ప్రదేశాలు అనేకం ఉన్నాయని వివరించారు. పరిశ్రమల ద్వారా అనేక మందికి ఉపాధి కల్పన వస్తుందన్నారు. మేము పెట్టిన పెట్టుబడులకి, మేము చేసే వ్యాపారాలకి ఒక భరోసా కనిపిస్తుంది అనే భావనతో ఈరోజు రాష్ట్రంలో అన్ని వర్గాల వారు కూడా సంతోషంగా ఉన్నారు. దానికి కారణం ఎంతో దూరదృష్టి, ఎంతో అనుభవం. ఈ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1గా చేయాలనే తాపత్రయం కలిగిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడటం కారణం చెప్పేసి మనం చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, అదేవిధంగా కేంద్రంలో ఉన్న మోడీ గారు, వీరి డైరెక్షన్లో ఆంధ్రప్రదేశ్కి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లోని యువతి యువకులకి, ప్రత్యేకంగా నిరుద్యోగ యువతి యువకులకి మంచి భవిష్యత్తు, మంచి ఉపాధి అవకాశాలు కలుగుతాయనే నమ్మకం కలిగింది. దానికి తగ్గట్టుగా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, మిగతా మంత్రులు కూడా కష్టపడి మంచి పాలసీస్ ద్వారా ఈ రాష్ట్రానికి ఒక దశ నిర్దేశం చేయాలని చెప్పేసి మరి కష్టపడుతున్నారు. తప్పకుండా జరగాలని చెప్పేసి గిరిజన సంక్షేమం అభివృద్ధి కోసం ఖమ్మం జిల్లా అధికారులు కృషి చేయాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ సూచించారు. శుక్రవారం ఖమ్మం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. గిరిజన హాస్టళ్లను గురుకులాలుగా మార్చి సౌకర్యాలు కల్పించాలన్నారు. ఎస్సీ ఎస్టీ విద్యార్థులు అడిగిన చోట్ల ప్రవేశ పరీక్షలతో సంబంధం లేకుండా సీట్లు కేటాయించాలన్నారు. పోడు సమస్యలు పరిష్కరించాలన్నారు.
నేషనల్ నుండి ఎవరో ఎవరు వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. ఎస్టీ కమిషన్ వస్తుంది, ఎస్సీ కమిషన్ వచ్చి ఓబీసీ వస్తున్నారు, మైనార్టీ కమిషన్ వస్తుంది. ఎంతమంది ఎన్ని శాఖలు వచ్చినా నేను తెలుగు బిడ్డగా, అందులో మీ వాణి తెలంగాణ వాదిగా, నేను మీ పక్క జిల్లాలో పూర్వ జిల్లా పక్క జిల్లా మహబూబాబాద్ని, గూడూరు నాది, మచ్చర్ల గూడూరు నాది. గతంలో నేను 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా నేను పోటీ చేయడం జరిగింది, ఓడిపోవడం కూడా జరిగింది. మీకు తెలిసింది మా పాత పార్టీ, మీకు తెలిసిందే బీజేపీ. ఇక్కడ మన ఏ స్థానం ఉందో మనకు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అయినా నేను 2 సార్లు ఓడిపోయినా. లాస్ట్కి మన భారత ప్రధాని 3వసారి అయ్యారుగా ఇప్పుడు, అయినా అతన్ని కూడా నేను మహబూబాద్ తీసుకొచ్చాను. ఎక్కడ మహబూబాద్ దేశం ఇంతవరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒకసారి వచ్చారు ప్రధాని గారు గతంలో. ఆ తర్వాత మోడీ గారు వచ్చినాక 2 సార్లు వచ్చారు. అందులో మహబూబాద్కి ఇంతవరకు వచ్చిన చరిత్ర లేదు. అయినా నేను అసెంబ్లీకి మోడీ గారిని తీసుకోవడం జరిగింది. నేను కోషిష్ చేసిన, నా వల్ల ఎంత జరిగిందో ప్రజలకు సర్వీస్ చేసుకోవాలి, సేవ చేయాలనే ఉద్దేశంతో నా వల్ల అయినంత వరకు నేను ట్రై చేసిన. అయినా నేను అలాగే 1400 పాదయాత్ర కూడా చేసిన. దాదాపు 66 రోజులు నడవడం, ఇంటింటికి, అంటే ఇంటింటికి పోవడమే. అంటే మామూలుగా పోతే 15 రోజుల్లో 20 రోజుల్లో కొట్టేయగలుగుతాను నేను నా అసెంబ్లీని. అంటే ఈ మాట మీరు ఎందుకు చెప్తున్నా అంటే నేను హార్డ్ వర్క్ చేశా. నా వల్ల ఏంటంటే మీకు ఓడిపోవడానికి కారణం కూడా చెప్పాలిగా. ఏదైనా ప్రజాప్రతినిధులు అవ్వడం ఒక వంతు, ప్రజాప్రతినిధులు ఎవరినైనా గౌరవించడం మీ వంతు. కాకపోతే నాకు ముందుగా మీ అందరి తరపున, నా తెలంగాణ బిడ్డల తరపున నేను కూడా ఒక చిన్న అప్పీల్ చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే, నన్ను నా కష్టాన్ని చూసి కెరియర్ కలిగినోడు, యూత్, రేపటి రోజు ఈ దేశానికి ఇతను కూడా అవసరం అని అనిపించిందో ఏందో తెలియదు, కానీ మోడీ గారు నన్ను చూసిన తర్వాత నన్ను సెలక్షన్ చేయడం. ఈ దేశంలో 5 ఒక కమిషన్లో 5 ఉంటారు, 3 మెంబర్సు, ఒక వైస్ చైర్మన్ అండ్ చైర్మన్. అందులో ఇంతవరకు 27 సంవత్సరాలు అయింది. ఇంతవరకు తెలంగాణ గడ్డ మీద ఇంతవరకు కమిషన్ మెంబర్ అయిన దాఖలు అది ఎస్టీలో 24. ఆశ్రమ పాఠశాలల్లో సదుపాయాలు కల్పించాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ అన్నారు. శుక్రవారం ఖమ్మం రూరల్ మండలం గొల్లగూడెంలోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు తనిఖీ చేశారు. టాయిలెట్లు పరిశీలించారు. 432 మంది విద్యార్థులకు వసతి భవనం సరిపోవడం లేదని, అదనపు గదుల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఫస్ట్ ఫ్లోర్లో బాత్రూమ్ ఉంది, వాటికి వెళ్ళకపోతుంది, వాళ్ళు ఇక్కడికి వచ్చి చేసుకోవచ్చు. ఇంటికి వచ్చి డబ్బు బడ్జెట్ ఉన్న విషయం చెప్పండి. తల్లి ఒకటి చెప్పనా, ఫస్ట్ సారి ఇచ్చినావు కాలే, సెకండ్ సారి ఇచ్చినావు, మీకన్నా పై అథారిటీ మేడం ఒకసారి ఇచ్చారు కాలేదు, పై ఇంకోది. మీ ట్రైబల్ వెళ్ళిపోయే వరకు మీరు లెటర్ రాయడం జాబ్. అదేంటది అదే లెక్క. ఇగో మీ దాంట్లో క్లారిటీ లేక మీరు నొప్పిందమ్మా. లెటర్ పంపించినాక 1, 2 రిమాండ్, 3 రిమాండ్. ఓసారి మేడం పంపించినావు చేయలేదు, దానికన్నా పైకి పంపించినావు చేయలేదు. ఈ పని నీకు ప్రొసీజర్ ప్రకారం పోవాలా. కదా ఎంగా కనిపిస్తున్నారు.
పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ లబ్ధారులకు చెక్కులను ఎమ్మెల్యే ఎస్ఎస్పిని రెడ్డి పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎస్ఎస్పిని రెడ్డి మాట్లాడుతూ సబండ వర్గాల ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని తెలుపుతూ సంక్షేమ పథకాల విషయంలో పార్టీలకు అతీతంగా లబ్ధారులకు చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని పేర్కొంటూ భవిష్యత్తులో కూడా పార్టీలకు అతీతంగానే సంక్షేమ ఫలాలు ప్రజలందరికీ అందే విధంగా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మరియు మహిళలు పాల్గొన్నారు. ఇంకా ఇక్కడ ఈ రోజు మనం మొత్తం 49,04,000 రూపాయల చెక్కుల పంపిణీలు చేస్తున్నాం అన్ని మండలాల్లో. ఇందాక మనోళ్ళు చెప్పిండ్రు, మరి వాళ్ళు చెప్పిందే మళ్ళా నేను కూడా చెప్తే విని మీకు కూడా నిద్ర వస్తుంది. ఇక్కడనే ఈ చెక్కులన్నీ కూడా ఏ పార్టీ అన్నది చూడకుండా ఇద్దామన్నది ఎప్పుడైనా మేము నిర్ణయించుకున్నాం. ఇదే కాదు, ఏ ప్రభుత్వ పథకాలైనా కానీ ఎవరే పార్టీ అన్నది మనకు అనవసరం. అవతల ఉన్నది బీఆర్ఎస్ పార్టీనా, కాంగ్రెస్ పార్టీనా, బీజేపీ పార్టీనా కాదు. అక్కడున్న వ్యక్తికి ఏం అవసరం ఉంది, నిజంగా వాళ్ళకి అవసరం ఉందా వాళ్ళకి అన్నది ఒక్కటే చూస్తాము. వాళ్ళకి అర్హత ఉంటే చాలు, అవి పొందడానికి వాళ్ళకి అర్హత ఉంటే చాలు. అంతేగాని వాళ్ళు ఏ పార్టీలో ఉండరు అన్నది మనకు అనవసరము. ఇప్పుడు ఎవరో ఏదో చేసిండ్రని వాళ్ళని చూసి మనం చేయాల్సిన అవసరం లేదు. ఇందాక చెప్తుండ్రు మనోళ్ళు చెక్కులు కూడా ఇంట్లో దాచిపెట్టుకుంటారు. అంటే ఏం చేసుకుంటారు, ఇస్తే వాళ్ళ సొమ్ము ఏమైనా పోతుందా? వచ్చిన చెక్కులు ఆరోగ్యం కోసమే కదా అవి పెట్టుకున్నవి. ఆ చెక్కులు కూడా దాచిపెట్టుకుంటారు. అంటే ఇంకా ఎట్లా పరిపాలించింది అన్నది ఇంకా మళ్ళీ చెప్పని అవసరం లేదు, అవన్నీ అయిపోయినాయి. మరి మేము మటుకు అట్లా చేయము. ఎప్పుడైనా నా దగ్గరికి ఏ కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చినా కానీ అవి చూడకుండా ఎవరు వచ్చిండ్రా అన్నది చూడకుండా తప్పనిసరిగా వాళ్ళకి సంతకం చేసి ఇస్తున్నా. అదే కాదు, సీఎంఆర్ఎఫ్ అయినా ఏవైనా కానీ మా ఊళ్ళైనా ఎవరు వచ్చినా కానీ అన్నీ కూడా తీసుకొని అంతే జాగ్రత్తగా పెట్టి మళ్ళీ వాటిని ఫాలో అప్ చేసి అవి మళ్ళీ వాళ్ళు వస్తే కూడా అంతే మంచిగా సమాధానం చెప్పి వాళ్ళకి పని అయ్యేటట్టు చూస్తుంది. అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ వివాహ వేడుకల్లో తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆయన భార్య నమ్రత కూతురు సితారా సందడి చేశారు. మహేష్ బాబు కొత్త స్టైల్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక మహేష్ సినిమా విషయానికి వస్తే ప్రస్తుతం దర్శక దిగ్గజం రాజమౌళితో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా త్వరలో ప్రారంభం కానుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దక్షిణ అమెరికాకు చెందిన లాతామ్ ఎయిర్లైన్స్ విమానానికి తప్పిన పెను ప్రమాదం. విమానం టేకాఫ్ అయ్యే క్రమంలో రన్వేను తాకిన తోక భాగం. అస్సాంలో ఓ జర్నలిస్టుకు ఊహించని అనుభవం. రిపోర్ట్ చేసే సమయంలో పట్టుతప్పి నదిలో పడిపోయిన జర్నలిస్ట్. కొలనుకొండ హరే కృష్ణ గోకుల క్షేత్రాన్ని శనివారం సందర్శించిన సీఎం. ప్రజాసేవ కోసం వెంకటేశుడే తనను బతికించాడన్న చంద్రబాబు. శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరిన శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకెపూడ గాంధీ. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. విజయవాడలోని ఓ హోటల్లో ఫుడ్ ప్రాసెసింగ్ అవకాశాలనే అంశంపై సెమినార్. హాజరైన మంత్రి పార్థసారథి.
అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ వివాహ వేడుకల్లో సందడి చేసిన మహేష్ బాబు కొత్త స్టైల్ చూసి ఫుల్ ఖుషి అవుతున్న అభిమానులు. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్. మరణ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. స్వరాజ్ న్యూస్, సమాజహితమే మా స్వరం. అతి తక్కువ కాలంలోనే అశేష ప్రేక్షకాదరణ పొందిన స్వరాజ్ న్యూస్. గ్రామాల్లో సమస్యలు ఉన్నాయా? ఆఫీసర్లకు చెబితే పని చేయట్లేదా? మీ సమస్యలు అట్లనే పెండింగ్లో ఉన్నాయా? మీ దృష్టికి ఏదైనా సమస్య వచ్చిందా? ప్రజాహితం కోరే సమస్య ఏదైనా ఉంటే మాకు తెలపండి. డీటెయిల్స్, ఫోటోలు, వీడియోలు షేర్ చేయండి. మీరే మీ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టే రిపోర్టర్ కావచ్చు. సమస్య కనిపించిందా? వీడియో లేదంటే ఫోటోలు పంపించండి. దాన్ని మేము జనానికి చూపిస్తాం. స్వరాజ్ న్యూస్ వాట్సాప్ నంబర్ 9441623078.